నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ లాయర్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం సోని గారు, బాగున్నా అండి? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? అంతక్షమేనండి. సార్ ప్రస్తుతానికి గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నట్లయితే ఈ ఇమిగ్రేషన్లో కావచ్చు, వీసా రిజెక్షన్లో కావచ్చు, స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతున్నారు. అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇటు రాలేని పరిస్థితి, అక్కడ ఉండలేని పరిస్థితులను ట్రంప్ గవర్నమెంట్ సృష్టిస్తున్న నేపథ్యంలో ఎందుకు ఇట్లా ఇంక్రీజ్ అవుతుంది అనేది చాలా మందికి అర్థం కాని ప్రశ్న. ఏమంటారు మీరు? రీజన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఏంటంటే ట్రంప్ ప్రభుత్వం అన్నది యాంటీ ఇమిగ్రెంట్స్ అండి. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ కంట్రీ ప్రొఫైల్ అంతదండి. ఒక దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది వీసా వయలేటర్స్ ఉన్నారు, ఎంతమంది అక్కడే ఉండిపోతున్నారు స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు, ఎంతమంది రిటర్న్ వస్తున్నారు, ఎంతమంది క్రిమినల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని కంట్రీ ప్రొఫైల్ కూడా వాళ్ళకు ఉంటుంది. దాన్ని బట్టి కూడా వీసా స్టాంపింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోప్ నుంచి పోతారండి స్టూడెంట్స్. యూరోప్ నుంచి పోయిననుకోండి, అక్కడి నుంచి యుఎస్ పోయిన తర్వాత ఎంతమంది రిటర్న్ అవుతారు? వాళ్ళ కంట్రీ, హోమ్ కంట్రీకి చాలా మంది రిటర్న్ అవుతారు. అదే చైనా నుంచి ఉన్నారు. చైనా నుంచి పోయిన వాళ్ళు అంతకుముందు 2023 మట్టుకు చైనా వాళ్ళు నెంబర్ 1 యుఎస్ లా ఫారెన్ స్టూడెంట్స్ వాళ్ళు నెంబర్ 1 ఉండే. అది మనం 2023-24 లో మనం ఓటేక్ చేసిన వాళ్ళని. అయితే మీరు H1B వచ్చే మటుకు మన వాళ్ళు 60% ఆఫ్ ద H1B మనం తీసుకుంటాం మొన్నటి దాకా. ఇప్పుడు కూడా 2023, 2010 నుంచి దాదాపు 2024 దాకా మనం 60% H1B తీసుకుంటున్నాం. మనం స్టూడెంట్ వీసాలు మనం తక్కువ ఉన్నా కూడా H1Bలో మనం ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే వాళ్ళు చైనా వాళ్ళు ఏమో వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు, మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సరే, దాన్ని కంట్రీ ప్రొఫైల్ అంటారు. మన కంట్రీ ప్రొఫైల్ అన్నది రాను కొద్దిగా మంచిగా లేకుండా అయిపోయింది అన్నట్టు. తర్వాత ఎంతమంది మనోళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ లో, ఇక్కడ నుంచి స్టూడెంట్ వీసా అయిన వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఆ సంఖ్య కూడా పర్సంటేజ్ బాగా పెరిగిపోయిందండి మధ్యలో. ఎందుకంటే మొదలేమో బాగా క్వాలిఫైడ్ స్టూడెంట్సే యుఎస్ ఇక్కడ నుంచి అక్కడ పోయేదండి. ఆ తర్వాత ఏమైందంటే ఈ కంప్లీట్ లాను డిస్రిగార్డ్ చేసే పీపుల్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా చాలా మంది పోయటం మొదలు పెట్టారు అన్నట్టు. సో దాంతో ఆ కంట్రీ ప్రొఫైల్ అన్నది మనది కొద్దిగా దెబ్బతిని ఇప్పుడు మనకు ఇన్ జనరల్ గా ట్రంప్ ప్రభుత్వం రిజెక్షన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మన ఇండియాకు ఇంకా ఎక్కువ రిజెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి కంపేర్ టు వేరే అన్ని దేశాలు. అన్ని దేశాలు కాదు, కొన్ని దేశాలతో కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేసుకుంటే ఇతర దేశస్తులకి మన దేశానికి సంబంధించి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు తీసుకుందాం మనం, ఎలా ఉందంటారు ఆ పర్సంటేజ్? ఇప్పుడు మనకు దాదాపుగా ఇదివరకు 30%, 35% స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ అయ్యేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా అఫీషియల్ స్టాటిస్టిక్స్ ఏమి రిలీజ్ కాలేదు, కానీ మాకు తెలిసినంత మటుకు దాదాపు 50+% ఆఫ్ ద స్టూడెంట్ వీసాస్ రిజెక్ట్ అవుతున్నాయండి. ఇంకోటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే సమ్వేర్ అబౌట్ మార్చ్, ఏప్రిల్ నుంచి పాస్ పెట్టింది స్టూడెంట్ వీసా. ఏది అపాయింట్మెంట్ తీసుకోవడానికి పాస్ పెట్టింది అన్నట్టు. అంటే కొత్తగా వీసాలు అపాయింట్మెంట్స్ ఇష్యూ చేయలేదు. ఆ తర్వాత ఈ మధ్యలో మళ్ళా జూన్ ఎండింగ్ లో, జూలై బిగినింగ్ లో మళ్ళా వీసా అపాయింట్మెంట్స్ ఓపెన్ చేసిన స్టూడెంట్ వీసాకు. అంటే దానికి వేరే రీజన్ పెట్టిన వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియా అన్నది వాళ్ళు ఒక్కొక్క దాన్ని మొత్తం సోషల్ మీడియాని పరీక్షించడానికి వాళ్ళకి టెక్నాలజీ లేదు. ఆ టెక్నాలజీ డెవలప్ అయ్యేదాకా మన వాళ్ళకు వీసా అపాయింట్మెంట్స్ అన్నది మేము ఇవ్వమని చెప్పిన అన్నట్టు. ఇప్పుడు అది కూడా ఇచ్చేసింది. బట్ ఓవరాల్ గా మన రిజెక్షన్ పర్సంటేజ్ అన్నది ఇదివరకు కన్నా ఈ ఇయర్ అంటే 2025 నార్మల్ గా అకాడమిక్ ఇయర్ ఎప్పుడు మొదలైందంటే ఆగస్ట్ లా యుఎస్ లో అకాడమిక్ మొదలైంది. అంటే దాదాపుగా వీసాలు ఎప్పుడు మొదలైంది అంటే మే నుంచి మొదలైతాయి. మే ఆఫ్ 2025 నుంచి మొదలవుతాయి. అంటే ఇప్పుడు మనం ఇన్ జనరల్ గా మనం మే నుంచి ఈ జులై మటుకు మేమైతే స్టాట్స్ మనకు అఫీషియల్ స్టాటిస్టిక్స్ లేకున్నా కానీ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మటుకు మాత్రం ఎక్కువ మందికి స్టూడెంట్ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్, ఆ తర్వాత అంతకుముందు ఇయర్ కంపేర్. హిస్టారికల్ గా ఇంత పర్సంటేజ్ రిజెక్షన్ ఎప్పుడు కాలేదు మనకి. అంత పర్సంటేజ్ రిజెక్షన్ అవుతుందండి. సో ఇప్పుడు స్టూడెంట్స్ కున్నది ఏంటంటే మేము ఎట్లా వాళ్ళ యొక్క ప్రొఫైల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ రిజెక్షన్ కి గురవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదలు ఏంటంటే డెఫినెట్లీ వాళ్ళు అకాడమిక్స్ లో బాగుంటారండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే కాలేజ్ చూస్ చేసుకుంటున్నారో మీరు బెటర్ కాలేజ్ చూస్ చేసుకోవడం బెటర్ అండి. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలుసు ఏవి కాలేజ్ మంచి, ఏవి కాలేజ్ మంచి. ఒకవేళ తెలియకున్నా కానీ యుఎస్ న్యూస్ అని ఉంటుంది అన్నట్టు. అందులో పోతే వాళ్ళు ప్రతి ఇయర్ అంటే ఒక్కొక్క న్యూస్ పేపర్ ఒక్కొక్క దాన్ని, ఇప్పుడు ఫోర్బ్స్ అన్నది ఏంది బిలియనియర్స్ లిస్ట్ ను చేస్తారు కదా, మనకు తెలుసు కదా. మనం ఏమంటాం ఫోర్బ్స్ బిలియనియర్ లిస్ట్ అంటాం. మనం బిలియనియర్ లిస్ట్ చేసుకోవాలంటే ఎక్కడ పోతాం? ఫోర్బ్స్ పోతాం కదా.
అలాగే యుఎస్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ చేసేదానికి యుఎస్ న్యూస్ అని ఉందండి. ఆ న్యూస్ వెబ్సైట్ లో పోతే ప్రతి యూనివర్సిటీ ర్యాంకింగ్ ఉంటుందండి. ఆ ర్యాంకింగ్ చూసుకో, అందులో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్స్టన్ నెంబర్ 1 ర్యాంకింగ్ ఉండవచ్చు, కానీ లాకి వచ్చే మటుకు ఏల్ నెంబర్ 1 అయింది, టెక్నాలజీకి వచ్చే మటుకు మళ్ళీ వేరే స్టాన్ఫర్డ్ ఒకటి అవుతుంది, అట్లా ఒకటి మారుతా ఉంటుంది అన్నట్టు. అట్లా చూసుకొని వీలైనంత మటుకు మంచి యూనివర్సిటీలో టార్గెట్ చేయడం బెటర్. కొద్దిగా డబ్బులు అటు ఇటు అయినా కానీ ఈవెన్చువల్గా ఏమైందంటే మీకు జాబ్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత మంచి యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అయితే ఆటోమేటిక్ గా మీకు ఇప్పుడు చూడండి, ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్ అయ్యిండు, జేఎన్టీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యిండు, ఎవరికి ఎక్కువ జీతాలు ఇస్తారంటే ఎవరికి ఆఫర్ ఇస్తే ఐఐటికి ఇస్తారు కదా. ఇన్ జనరల్ గా అన్నిటికీ దేర్ ఆర్ ఎక్సెప్షన్స్, కానీ ఇన్ జనరల్ ఐఐటికి ఎక్కువ ఇస్తారు కదా. అట్లా మీరు మంచి యూనివర్సిటీస్ చూసుకోవడం బెటర్. కొద్ది ఖర్చు ఎక్కువైనా కానీ మంచి యూనివర్సిటీ. ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఎవరైతే రెప్యూటబుల్ యూనివర్సిటీస్ ఉన్నాయో వీళ్ళకి కార్పస్ ఫండ్ అని ఉంటుంది. కార్పస్ ఫండ్ అంటే వాళ్ళ దగ్గర ఏంటంటే అక్కడ చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది, లేదా అంటే ఎక్స్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే బాగా డొనేషన్ చేస్తారండి. పూర్వగాలకు డొనేట్ చేస్తే ఏం చేస్తారు, మన దగ్గర పూర్వగాలు ఇన్వైట్ చేసుకుంటే ఉంటాడు, వాడు ఫెరారీ కారు కొని ఎక్కడ నువ్వు పోయి ఎక్కడ నా పైసలు నాగం చేసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే యూనివర్సిటీకి డొనేట్ చేస్తారు అన్నట్టు. వాళ్ళ పేరు దక్కటానికి, వాళ్ళ పేరు మీద ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి యూనివర్సిటీకి డొనేట్ చేస్తారు. ఆ డొనేట్ చేసిన పైసలన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే స్టాక్ మార్కెట్లు కానీ డెబిట్ మార్కెట్ కానీ ఇన్వెస్ట్ చేసి ఆ పైసలని ప్రతి ఏడాది కొంత విత్డ్రా చేసుకుంటారు. అవన్నీ కూడా స్టూడెంట్స్ మీద పెడతారు వాళ్ళు. అక్కడ యూనివర్సిటీస్ అంటే ట్రూలీ నాన్ ప్రాఫిట్ యూనివర్సిటీస్ ఉంటాయండి. సో ఆ డబ్బులన్నీ కూడా ఈ స్టూడెంట్స్ మీద పెడతారు. ఈ రెప్యూటబుల్ యూనివర్సిటీస్ లా ఫీజులు బిల్ కట్టేది ఎక్కువ కాకుండా వాళ్ళకు కార్పస్ ఫండ్ నుంచి వెనుకకు వచ్చేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకోటి కొన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ ఎట్లుంటాయంటే వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ దగ్గర పోయి, అరే నాయన నేను 25 పైసలు పెడతా, నువ్వు 75 పైసలు ఈ నాకు, ఏది పర్టికులర్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ వాటికి రా. సో ఈ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కు ఇటువంటి ఫండ్స్ బాగా అవైలబిలిటీ ఉంటాయండి. సో దాని ద్వారా మీరు పెట్టేది కొద్దిగా ఎక్కువ డబ్బులు అయినా కానీ అటువంటి ఇన్స్టిట్యూషన్ లో పోతే మీకు బెటర్ అవుతుంది. అది ప్రొఫైల్ ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ వీసా అప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ పర్పస్ స్టూడెంట్ వీసా ఏంటంటే మీరు అక్కడికి పోయి చదువుకొని వెనకకు రావడం అన్నదే పర్పస్. అంటే మీకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటే 1 year తర్వాత ప్లస్ 2 years వర్క్ పర్మిట్ ఉంటుంది, ఆ పని చేసుకోవచ్చు. కానీ అక్కడ సెటిల్ అవుతామన్న ఇంటెన్షన్ ఉండకూడదు. అది ఉంటే మీకు ఇమిగ్రెంట్ ఇంటెంట్ అని వీసా రిజెక్ట్ అయింది. ఇప్పుడు మన స్టూడెంట్ వీసాలో రిజెక్ట్ అయ్యే వాటిలల్లా 95% దాదాపుగా మీకు ఇమిగ్రెంట్ ఇంటెంట్ ఉందని వీసా రిజెక్ట్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి మీరు బెటర్ ఏంటంటే మీరు ప్రొఫైల్ అనేది మంచిగా చూసుకున్న తర్వాత ఇంటర్వ్యూలో కూడా మీరు అది ఎగ్జిబిట్ చేయాలన్నట్టు. మీరు అక్కడ చదువుకున్న తర్వాత మీరు ఇక్కడికి వెనుకొచ్చిన తర్వాత మీ ప్రాస్పెక్ట్స్ ఎట్లున్నాయి ఇక్కడ అనేది మీరు వాళ్ళకి క్లియర్ గా ఆర్టికులేట్ చేస్తే అప్పుడు మీకు బాగుంటుంది అన్నట్టు. సో ఇవన్నీ ఇంటెన్షన్ లో పెట్టుకొని స్టూడెంట్ వీసాకి పోవాలండి. సార్ మీరు అన్నట్టుగా ఒక రెప్యూటెడ్ కాలేజ్ లో జాయిన్ అయితే అడ్మిషన్ తీసుకుంటే మేబీ ఈ వీసా నుంచి లేకపోతే ఈ డినై నుంచి కాస్త తప్పించుకోవచ్చు. కానీ రెప్యూటెడ్ కాలేజ్లో కూడా రెప్యూటెడ్ కాలేజెస్ నుంచి కూడా వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి, గందరగోళం, తలలు పట్టుకుని కూర్చుంటున్నారు. మరి దాన్ని ఎట్లా మీరు కన్సిడర్ చేయాలంటారు? ఇప్పుడు ఇదివరకు నార్మల్ గా ఇంతకుముందు ఎప్పుడు కూడా 2024, 2020 అంతకుముందు మంచి రెప్యూటబుల్ యూనివర్సిటీస్, హార్వర్డ్, యేల్, ప్రిన్స్టన్, కొలంబియా ఇటువంటి యూనివర్సిటీస్ అనేవి టాప్ ఇన్స్టిట్యూషన్స్, ప్రపంచంలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ. వీటిలల్లా మేము ఎప్పుడు అసలు రిజెక్షన్ చూడలేదండి స్టూడెంట్ వీసాస్, అన్లెస్ ఈ ఎక్సెప్షన్స్ ఉంటారు కదండి, తప్పితే మేము ఎప్పుడు రిజెక్షన్ చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే దానికి ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొద్దిగా కొన్ని యూనివర్సిటీస్ కి యాంటీ అనేది, స్పెషల్లీ హార్వర్డ్ యూనివర్సిటీ కానివ్వండి, కొలంబియా యూనివర్సిటీ కానివ్వండి, ఇటువంటి యూనివర్సిటీస్ కి ట్రంప్ యాంటీ అయ్యి వాటిని తొక్కేద్దామని చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే ఈ టాప్ ఇన్స్టిట్యూషన్లు ఏమైనా చాలా పొలిటికల్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి, ఈ పొలిటికల్ డెమాన్స్ట్రేషన్స్ వల్ల మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మన కంట్రీ వాళ్ళు తక్కువనే పార్టిసిపేట్ చేసినా కూడా మన మీద కూడా వాళ్ళకి ఎక్కువ డౌట్ ఉంది, వీళ్ళు వచ్చేది చదువుకుంటానుగా లేదా ఈ పొలిటికల్ డామినేషన్ చేయాల్సిందా. ఇమాజిన్ తీసుకోండి, ఇప్పటి నుంచి మనకు నైజీరియా నుంచి స్టూడెంట్స్ వస్తారు అనుకోండి, కెనియా నుంచి స్టూడెంట్స్ వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జైషే మహమ్మద్ అంటే పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ని సపోర్ట్ చేసుకుంటే వాళ్ళ జూలిస్ తీసింది అనుకోండి,
కలదా వాళ్ళకు? అయితే అటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళకి, అంటే హమాస్ అన్నది అక్కడ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం. సో వాటికి సపోర్ట్ గా వాళ్ళు అక్కడ జులూస్ చేశారు. జులూస్ చేసే వాటికి వాళ్ళకు గవర్నమెంట్ కోపం వచ్చిందట ఆ యూనివర్సిటీస్ మీద. అది అని నేను అనుకుంటున్నా. అది మెయిన్ ఇన్సిడెంట్ అని కొన్ని రిప్యూటబుల్ యూనివర్సిటీస్ నుంచి వాళ్ళు రిజెక్ట్ చేయడానికి. అయినా కూడా స్వర్ణ గారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న యూనివర్సిటీస్ అంటే నాన్ రెప్యూటబుల్ యూనివర్సిటీస్ కన్నా రెప్యూటబుల్ యూనివర్సిటీస్ లో రిజెక్షన్ పర్సంటేజ్ ఓవరాల్ ఇప్పుడు కూడా చాలా తక్కువ. ఓకే. సో మరి ఇప్పుడు స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ అవుతున్నాయి. మన స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు. బట్ అది H1B వీసా అంటే వర్క్ వీసాకి వెళ్ళేసరికి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఫ్యూచర్‌లో? అంటే ఒకవేళ స్టూడెంట్ వీసా ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత అతను లేటర్ ఆన్ H1B అప్లై చేస్తే H1 కి రిజెక్షన్ కు దీనికి దానికి ఏమీ కనెక్షన్ లేదండి. ఓహ్! ఒకటేందంటే మీకు ఇంతకుముందు ఏం చెప్పినా, స్టూడెంట్ వీసా రిజెక్షన్స్ లో నెంబర్ వన్ రీజన్ దాదాపుగా 95% ఆఫ్ ద స్టూడెంట్ వీసాస్ ఎందుకు రిజెక్ట్ అవుతాయండి? ఇమిగ్రెంట్ ఇంటెంట్, అంటే వీళ్ళు అక్కడ పోయి సెటిల్ అవుతారు కాబట్టి వీళ్ళకు మేము వీసా ఇవ్వమని దాన్ని ఇమిగ్రెంట్ ఇంటెంట్ అంటారు అన్నట్టు. దాంతో రిజెక్ట్ అవుతారు. అయితే H1B, H4, L1, L2, L1A, L1B ఈ వీసాలకి ఏంటంటే వాటి డ్యువల్ ఇంటెంట్ వీసాస్ అంటారు. డ్యువల్ ఇంటెంట్ వీసాస్ అంటే మీకు అక్కడికి పోయి పర్మనెంట్ గా సెటిల్ అయిదామని ఉన్నా కూడా ఆ వీసాలను రిజెక్ట్ చేయరాదని రూల్ ఉంది అన్నట్టు. ఓహ్! అందుకోసం అని ఎందుకంటే, అంటే ఇప్పుడు H1B ఉన్నాడు, నేను పోతా అక్కడ పోయి నేను ఈ పర్టికులర్ కంపెనీ పని చేసుకుంటా, కాగ్నిజెంట్కో టాటాకో ఏ కంపెనీకో చేసుకుంటా, ఆ తర్వాత నేను అక్కడ పోయి అక్కడే సెటిల్ అవుతా, నా పెళ్ళాన్ని కూడా తీసుకుపోతా, ఆమెకు కూడా H4EAD ఇప్పిస్తా, నేను అక్కడనే సెటిల్ అయిపోతా, నేను అక్కడనే గ్రీన్ కార్డ్ తీసుకొని పోతా అని అతని ఇంటెన్షన్ ఎక్స్ప్రెస్ సోషల్ మీడియాలో మొత్తం రాసి పెట్టి H1 వీసా మీద అతనికి పోయినా కూడా అతని H1B వీసా రిజెక్ట్ చేయడానికి కౌన్సిలేట్ కు వీలు లేదు. వాళ్ళకి అసలు కౌన్సిలేట్ కు అసలు ప్రొవిజన్ లేదు. అందుకోసం ఏంటంటే ఒకవేళ F1 రిజెక్ట్ అయినా కూడా ముందు మీకు H1 కానీ L1 కానీ 98% ఆఫ్ ద టైం ఇది నెగటివ్ ఎఫెక్ట్ అన్నది ఉండదు. ఇది కాస్త సౌండ్స్ గుడ్ అన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్గా ఉంటున్నప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ముఖ్యంగా సోషల్ మీడియా మీద ఫోకస్ చేసినట్లుగా చూస్తున్నాం. స్టూడెంట్స్ అందరూ టీనేజర్స్ నుంచి అప్పుడప్పుడు ఎదుగుతున్న పిల్లలు, సో కాస్త అటు ఇటుగా కూడా ఉంటారు. బట్ సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది ఇబ్బందికరంగా కనుక గవర్నమెంట్ ఫీల్ అయితే అది వీళ్ళు వీసా మీద దాని ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా సోషల్ మీడియా గురించి ఏం చెప్తారు? నార్మల్ గా అంటే నేను చూసిన మన టీనేజర్స్ కానివ్వండి, మన 20 ఇయర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చూసిన సోషల్ మీడియాలో మాత్రం నేను అంత పెద్ద అఫెన్సివ్ గా ఏం చూడలేదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే బీజేపీకి సపోర్ట్ చేస్తా అంటారు, కాంగ్రెస్ కంటారు, టీఆర్ఎస్ కంటారు, తర్వాత కొన్ని పొలిటికల్ ఒపీనియన్స్, అంటే వాళ్ళు ఈ సినిమా మంచిగా ఉంది, ఆ సినిమా మంచిగా లేదంటే వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు వాటి మీద. ఓకే, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ లేదు. ఒకవేళ వాళ్ళు కనుక ఆ పొలిటికల్ ఒపీనియన్స్ పర్టికులర్లీ అమెరికా మీద ఏమైనా ఉంటే అందులో కూడా ఒకవేళ కనుక నేను డెమోక్రాట్ సపోర్టర్, ట్రంప్ సపోర్టర్ అంటే వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే అమెరికా అన్నది డెమోక్రాటిక్ కంట్రీ. అట్లా ఒకటి ట్రంప్ ఆపోజిట్ చేసినంత మాత్రం వాళ్ళు ఏం చేయరు. కాకపోతే ఈ పర్టికులర్ గా వాళ్ళకి ఏంటంటే కన్సర్న్ ఏంటంటే ఈ మిడిల్ ఈస్ట్ లా ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు పాలస్తీనియా సపోర్ట్ కానివ్వండి, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కు సపోర్ట్ కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ ఏమైనా చేస్తే మాత్రం చెప్పలేము. అటువంటి వాళ్ళకి మాత్రం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నేను చూసిన సోషల్ మీడియాలో అయితే నేను జానబట్టి, అంటే మనం చూసిందే అది వస్తుంటే సోషల్ మీడియాలో అదొకటి కథ. మరి మనమేమో అటువంటి చూడం కాబట్టి ఇన్ జనరల్ గా మన పిల్లలు, ఇండియన్స్ పిల్లలు చాలా మటుకు అటువంటి వాటిలలో ఎక్కువ ఒపీనియనేటెడ్ గా నేను చూడలేదు. అమెరికా యాంటీ స్టాండ్స్ తీసుకున్నట్టుగా చూడలేదు. పర్టికులర్ గా పాలస్తీన్ అటువంటి వాటిలలో యాంటీ అమెరికా స్టాండ్స్ నేను ఎవరిని చాలా వెరీ రేర్ గా చూసిన. సో ఈ సోషల్ మీడియా వెట్టింగ్ ప్రాసెస్ అన్నది ఎప్పుడైతే మనకు మొదలైందో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, అది మన ఇండియన్స్ కు ఇన్ జనరల్ గా ఎక్కువ ఎఫెక్ట్ కాకూడదని నేను కూడా అనుకుంటున్నా. అయితే ఇంకోటి స్వర్ణ గారు, కొందరు ఇండియా నుంచి అక్కడ పోయిన తర్వాత ఏంటంటే అక్కడ పిల్లలతోటి అంత కలగలిసిపోయి అక్కడ పోయిన తర్వాత వీళ్ళు కొన్ని పొలిటికల్ ఎక్స్ప్రెషన్స్ ఆ పర్టికులర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపోర్ట్ గా చేసిన వాళ్ళని నేను చూసిన అక్కడ.
వాళ్ళ మీద యాక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటది. కానీ మన ఇక్కడ ఇండియాలో వీళ్ళు ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ ఇటువంటి వాటిలల్లో వాటిలో ఏదో పొలిటికల్ ఒపీనియన్, ఆ తర్వాత ఆ హీరో ఏంది, ఆ ఫ్యాన్ ఏందో అంటారు కదా, ఇక్కడ ఫ్యాను ఏసీ అంటారు కదా హీరోలకు. అటువంటి ఏమన్నా వాటి మీద పడితే వాళ్ళకు ఇమిగ్రేషన్ వాళ్ళకు, యుఎస్ ఇమిగ్రేషన్ వాళ్ళకు వాళ్ళ ఏం పట్టించుకో, వాళ్ళు ఎటువంటి ఒపీనియన్ పట్టించుకో. సార్ ఇప్పుడు మన ఇండియా వాళ్ళు అమెరికాలో ఉన్నప్పటికీ మీరు అన్నట్టుగా పొలిటికల్గా ఎవరు ఫేవర్స్ వాళ్ళకు ఉంటూ ఉంటాయి. సో వాళ్ళ ఇష్టమైన రాజకీయ నాయకుడు, పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నా, అక్కడికి వచ్చినప్పుడు రీసెంట్గా ఒక నాయకుడు అక్కడికి వెళ్ళినప్పుడు భారీ ర్యాలీ నిర్వహించారు, మన దేశం యొక్క జెండాలు పట్టుకుని తిరిగారు, సో ఖచ్చితంగా దాని మీద యాక్షన్స్ తీసుకుంటుంది గవర్నమెంట్ అని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అందులో కొంతమంది వర్కింగ్ అయి ఉండొచ్చు, మరి కొంతమంది స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఆల్రెడీ రిజెక్షన్స్ నడుస్తున్న టైంలో అలాంటి స్టూడెంట్స్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రభావం పడుతుంది అంటూ కూడా కొంత న్యూస్ చూసాం ఈ సోషల్ మీడియాలోనే. ఇది నిజమా అండి? లేదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఆర్గనైజేషన్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే పర్మిషన్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చూసిన కొన్ని పర్టికులర్ గా ఈ ఎన్టీ రామారావు కొడుకునండి, అతను పెద్ద హీరో ఉన్నట్టుండు, అతని కోసం మాత్రం పెద్ద ర్యాలీస్ అయితే అన్నట్టు 500 కార్లు వేసుకొని అవన్నీ పెట్టుకొని ర్యాలీ చేస్తాం. మేము చెప్తాం ఇటువంటి అన్ని చెయ్యొద్దు అనవసరంగా మీరు అని చెప్తాం. కానీ సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళు మొత్తం పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏమి యాక్షన్ ఉండదండి వాళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే ఒకవేళ వాళ్ళు సరే రాహుల్ గాంధీ కానివ్వండి, మోదీ కానివ్వండి, లేదా అంటే మన చంద్రబాబు నాయుడు కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ఇటువంటి వాళ్ళ మీద చేస్తే వాళ్ళకి నెగిటివ్ కానీ పాజిటివ్ ఒపీనియన్ కానీ లేదు. ఇవన్నీ కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తారండి. వాళ్ళు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇంతమంది వస్తారు, ఇక్కడికి వస్తారు, ఇంత పర్మిషన్ ఉంటుంది. మన కేటీఆర్ వచ్చినప్పుడు 6,000 మంది ఏదో వచ్చినప్పుడు ఆయన మొదలే చెప్పిండు, అరే నాయన ఎక్కువ మంది వస్తారు మొదలే రండి అని చెప్పేసి పోలీసులు ఆపేసి 6,000 మంది కన్నా ఎక్కువ వచ్చినప్పుడు ఆపేసాం. అట్లా నేను చూసిన. తర్వాత ఎన్టీ రామారావు కోటి గారు వచ్చినప్పుడు కూడా అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి పెద్ద దాని గురించి నెగిటివ్ గానీ పాజిటివ్ గానీ ఒపీనియన్ లేదు. కానీ ఇన్ జనరల్ గా మేము అక్కడ ఉండి అడ్వైజ్ చేసేది ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చి ఆ ఇండియా జెండాలు పట్టుకొని అంత పెద్దగా రోడ్డు మీద పోయి మీరు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన మీరు పొయ్యి చేయకండి అని మేము చాలా చెప్తామండి. ఇంకోటి ఏంటంటే హనుమంతుని విగ్రహం పెడతా అంటారు. ఆ విగ్రహం పెడతా అంటే సరే నువ్వు ఏదో పాలరాత్రి విగ్రహం పెట్టుకో, లేకుంటే బంగారు విగ్రహం పెట్టుకో, లోపల పెట్టుకుంటే బాగుంటుంది. కానీ అంత పెద్దగా 100 feet పెట్టి వాళ్ళ దగ్గర పోయి పెడితే ఏంటంటే మూర్తిని పూజ అన్నది తప్పని వాళ్ళు అక్కడ భావిస్తున్నారండి. వాళ్ళు అక్కడ పోయినప్పుడు అంత పెద్దగా మన గుళ్ళో పోయి పెట్టుకోవడం కన్నా అంత ముందు పోయి సారీ ఆ లాంగ్వేజ్ మాటలు, కానీ అట్లా పెడితే వాళ్ళకి కోపం రాదా అని నాకు అనిపిస్తుంది. మరి వాళ్ళకైతే కోపం రానట్టుగానే ఉంది ఇప్పుడు దాకా, కానీ అనిపిస్తుంది అండి నాకు. సో అట్లా నేనేమంటా అంటే అటువంటివన్నీ లీగల్ అయినా కూడా మీరు జనరల్ గా పార్టిసిపేట్ చేయకపోవడం, కావాలని మనం పోక్ చేసినట్లుగా వాళ్ళ దగ్గర బిహేవ్ చేయొద్దు అంటారు. పోక్ చేసినట్టుగా బిహేవ్ చేయదు. గుళ్ళ లోపల పోయి మా మందిరంలో పెట్టుకొని మనం ఏదో మూర్తి పెట్టుకుంటే పూజ చేసుకుంటే వాళ్ళు దాని కానీ మందిరంలో కానీ రోడ్డు మొత్తం చేసి పర్మిషన్ ఉంటుంది. మనకు రోడ్లు పోయి ఆ పర్టికులర్ సైడ్ ఆఫ్ ద రోడ్ బ్లాక్ చేసుకొని కార్ ర్యాలీ కానీ ఇటువంటి వాటి పర్మిషన్ ఉంటుంది. కానీ అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టు చేయకుంటే ఉంటే బెటర్. అండ్ మరీ ముఖ్యంగా ఈ స్టూడెంట్ వీసాలకి సంబంధించి ఆఫీసర్స్ ఎంత పర్టికులర్ గా ఉన్నారండి? వాళ్ళు పర్టికులర్ గా మన ఇండియన్స్ కు పొలిటికల్ కానివ్వండి, తర్వాత ఇటువంటి మూవీ స్టార్స్ వాటి వాళ్ళు పెద్ద పట్టించుకోరండి. వాళ్ళు ఏం పట్టించుకోరంటే ఇతను క్యారియర్ మంచి కాలేజ్ నుంచి వచ్చిండా, ఇతను ఏ కాలేజ్ పోతే ఫస్ట్ ఏంటంటే ఇతను ఏ కాలేజ్ పోతాడు. మీకు ఒకటి చెప్తేనాలే, వాళ్ళకు దాదాపుగా ప్రతి కౌన్సిలర్ ఆఫీసర్ కు ఒక 400 యూనివర్సిటీస్ పేరు తెలుస్తాయండి. వాళ్ళు 400 యూనివర్సిటీస్ పేరు తెలిసి ఆ యూనివర్సిటీ ఎటువంటి నేను చెప్తాను నాకే తెలిసి అటువంటి అంటే వీళ్ళు ఎవ్రీడే వాళ్ళు స్టూడెంట్ వీసా ఇస్తారు కాబట్టి మీరు ఒక యూనివర్సిటీ పేరు చెప్పండి, ఇమీడియట్ గా 90% ఆఫ్ ద యూనివర్సిటీ నేను రికగ్నైజ్ చేయగలుగుతారు. సో వాళ్ళకి ఇమ్మీడియట్ గా వాళ్ళు రికగ్నైజ్ చేసి ఆ యూనివర్సిటీ ఎటువంటిది ఆ దాని క్యాలిబర్ బట్టి వాళ్ళు అనలైజ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం ఇన్ని 3,000 యూనివర్సిటీస్ ఉన్నాయి వాళ్ళు పట్టించుకుంటారు. వాళ్ళకు మంచి నేమ్ లేని యూనివర్సిటీ, రెప్యూటబుల్ యూనివర్సిటీ కాకుంటే ఇమీడియట్ గా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళ మైండ్ లో. సో అటువంటి యూనివర్సిటీ అన్నది నెంబర్ 1 క్రైటీరియా అండి అది. ఓకే, అది ఆ తర్వాత మీరు ఫైనాన్షియల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసేటప్పుడు క్లియర్ గా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తుండ్రా, అది తర్వాత మీరు ఎంత మొదలు అడ్మిషన్ కి అప్లై చేసిన కూడా వాళ్ళు చూసుకుంటారండి. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ రెప్యూటబుల్ యూనివర్సిటీస్ ఎప్పుడు అప్లై చేయాలండి,
మనం నార్మల్గా ఏమనుకుంటాం, అప్లై చేస్తాం, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అప్లై చేసుకుంటాం అనుకుంటారు కదా. తప్పు తప్పు తప్పు. ఎప్పుడు అప్లై చేయాలి వీళ్ళు? ఆల్రెడీ థర్డ్ ఇయర్ ఉన్నప్పుడే ఎగ్జామ్స్ రాసేసారు. ఓకే. ఓకే, థర్డ్ ఇయర్ ఫైనల్ కాకముందే ఎగ్జామ్స్ ఏవి, జిఆర్ఈ కానివ్వండి, తర్వాత ఇంగ్లీష్ ఎగ్జామ్ కానివ్వండి, అవన్నీ రాసేసి ఫోర్త్ ఇయర్ ఆగస్టు నుంచి వీళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ మొదలయ్యి జనవరి కల్లా కంప్లీట్ అయింది. అంటే ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు జనవరి, అంటే వీళ్ళ ఫైనల్ ఇయర్ ఇంకా ఎగ్జామ్సే కాలేదు, ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి ఎగ్జామ్స్ అయి ఉండే, అప్పటికే వీళ్ళకి అడ్మిషన్ అయిపోద్ది వాళ్ళ క్యాలిబర్ని బట్టి. అడ్మిషన్ అయిపోయిన తర్వాత సో ఇవన్నీ చూస్తున్నాం అన్నట్టు. రెప్యూటబుల్ యూనివర్సిటీస్ అన్నవి మొదలే అడ్మిషన్స్ ఉంటాయి అన్నట్టు వాళ్ళు. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయండి, కొన్ని ఎట్లా అంటే మీరు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పోతే విత్ ఇన్ వారం రోజులకి అడ్మిషన్ ఇస్తారండి, వారం రోజులకి అడ్మిషన్ ఇస్తారు. ఏమక్కర్లేదు, జిఆర్ఐ లేదు, ఇంగ్లీష్ ఎక్కర్లేదు, వాడు అన్ని ఎగ్జామ్స్. సో అటువంటి యూనివర్సిటీకి పోయినప్పుడు మీకు రిజెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది యూనివర్సిటీస్ ఏంటన్నది. ఓకే. సో అది మెయిన్ క్రైటీరియా అనుకోవాలండి. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ పోయిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే నేను అక్కడ పోయి జాబ్ చేస్తా అని చెప్పి మొదలు సోషల్ మీడియా కానీ లేదా వీడ బయట ఎక్స్ప్రెషన్ అనుకోండి, వాళ్ళకి తెలిసిపోద్ది, అరే వీడు పోయేది చదువుకుంటానుక లేదా అక్కడ ఉండటానికి పోతుండా, అవన్నీ తెలుస్తుంది. తర్వాత కొందరు స్టూడెంట్స్ మన వాళ్ళు ఏం చేస్తారండి, ఇక్కడి నుంచి పోతారు, పోయి ఆడ కాలేజ్ ఎంటర్ కాకముందే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడి నుంచి పోతారు, అరే అక్కడ ఏమైనా గ్యాస్ స్టేషన్ లో జాబ్ ఉందారా, అరే లిక్కర్ స్టోర్ లో జామ్ ఉందారా, ఎన్ని పైసలు ఇస్తారు, ఎంతకి ఇస్తారు, టైం ఎంత అని చెప్పి వీళ్ళు ఇక్కడి నుంచి వాట్సాప్ మొదలు పెడతారు. వాడు అక్కడ పోగానే అవన్నీ వాట్సాప్ అని వాళ్ళకి ట్రాక్ అయింది. ఆడ పోగానే అబుదాబి ఎయిర్పోర్ట్ లో, షికాగో ఎయిర్పోర్ట్ లో పోగానే అరే నేను ఎందుకు వస్తానంటే చదువుకుంటాను. మరి నువ్వు నీ యూనివర్సిటీ ఏమో టెక్సస్, నువ్వు ఏమో షికాగో అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు. అచ్చా ఏ ఫ్రెండ్, వన్ పేరు ఏంది, శ్రీనివాసరావు. మరి శ్రీనివాసరావుతో నేను మాట్లాడిన చూపెట్టమంటాడు వాట్సాప్ లో. వాట్సాప్ లో ఏముంది, ఆ లిక్కర్ స్టోర్ లో ఒక 4 రోజులు పని చేసుకుని ఇది చేసుకుని ఆయన చేసుకుని మొత్తం ఉంటుంది, కథ తీసి రిపోర్ట్ చేస్తా. సో ఇవన్నీ కూడా ఈ ఇంటెన్షన్ పెట్టుకున్న వాళ్ళు యుఎస్ ఇప్పుడు రాకండి, ఎందుకంటే చాలా మటుకు డిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళని. మీకు క్లియర్ ఇంటెన్షన్ ఉండి చదువుకొని అక్కడ మీకు వర్క్ పర్మిట్ ఉండి ఆ వర్క్ పర్మిట్ యూజ్ చేసుకొని ఓపీటీ అండ్ స్టెమ్ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని 3 years పని చేసుకొని వెనుకకొచ్చే ఇంటెన్షన్ తోటి రాండి, ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టుకుంటే రాండి. ఇవన్నీ ఇంటెన్షన్స్ మీకు క్లియర్ గా ఎగ్జిబిట్ చేయాలి, చేస్తే మీకు ప్రాబ్లం ఏముంది. సార్ ఇప్పుడు మన చాట్ అంతా వాళ్ళు ట్రాక్ చేస్తారని అంటున్నారు కాబట్టి అది ఎప్పటి నుంచి మన చాట్ ట్రాక్లోకి వెళ్తుంది, ముఖ్యంగా స్టూడెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తెలుసో తెలియకో ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తూనే ఉంటారు మన వాళ్ళు. ఒక్కటండి, ఈ ప్రపంచంలో ప్రైవసీ అన్నది లేదు. ఒకవేళ మీ దగ్గర మీరు సెల్ ఫోన్ ఉంటే దాదాపుగా 100 కంపెనీ మీ మీద స్పై చేస్తున్నాయి. గవర్నమెంట్ చేస్తలేదా? మన ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది, మన యుఎస్ గవర్నమెంట్ చేస్తుంది, అన్ని గవర్నమెంట్ చేస్తున్నాయి. సో మీరు సెల్ ఫోన్ లేకుంటే మీరు ఎట్లా బతకాలంటే ఆడ పోయి జంగల్ పోయి ఆడ ఉంటారు కదండి వాళ్ళు ఆదివాసులు, ఆడ ఏం సెల్ ఫోన్ లేకుండా, ఎలక్ట్రిసిటీ లేకుండా, వాటర్ లేకుండా ఉంటే అప్పుడు మీ ప్రైవసీ మీకు ఉంటది. మీరు ఎక్కడ ఒకవేళ మీ దగ్గర సెల్ ఫోన్ లేకున్నా నా పక్కన కూర్చుంటే మీరు నా పక్కన కూర్చుంటారు కదా, ఇప్పుడు నా సెల్ ఫోన్ ఉంది కదా, నా సెల్ ఫోన్ మిమ్మల్ని కూడా ట్రాక్ చేస్తుంది. అచ్చా మన ఇద్దరం పక్క పక్కన ఉన్నావా లేదా అన్నది కూడా ట్రాక్ చేస్తుంది, అన్ని ట్రాక్ చేస్తున్నారు. సో ఇవన్నీ ట్రాక్ చేసి ఇవన్నీ రాసేది మన పొరగాలే కదా, మన పొరగాలే ఈ కంప్యూటర్లు అన్ని ప్రోగ్రామ్ రాసేదాన్ని. సో ఇవన్నీ ట్రాక్ చేస్తుంది, గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీటిని అనలైజ్ చేస్తుంది వాళ్ళు రీసెర్చ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకుంటారు మనం పాస్పోర్ట్ ఇదివరకు ఏముండేయండి, కొందరు ఏం చేసేదంటే పాస్పోర్ట్ ను వీసా చేంజ్ చేసుకొని పోయేది. ఇప్పుడు ఈ మధ్యలో ఒక 5-6 ఏళ్ల కింద సిబిపి ఆఫీసర్ 2 డీర్లు వేసుకున్న తర్వాత మాట్లాడితే వాడు చెప్పిండు, అసలు ఏం అక్కర్లేదండి మాకు, అసలు పాస్పోర్ట్ అవసరమే లేదు, మాకు మొత్తం తెలిసిపోతుంది, మీరు రాకముందే మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు మేము పోయినప్పుడైతే ఇప్పుడు విజిటింగ్ పోయినప్పుడు అసలు మేము పాస్పోర్ట్ జేబులకి వెళ్ళి తీయమండి, చక్కగా వెళ్ళిపోతాం మేము. ఆడ పోయి మనం కళ్ళు చూడిసి కళ్ళు చూడగానే కథం వాడు అంటాడు రాహుల్ కమిన్ అంటాడు వాడు, అంతే ఇక అన్నీ అయిపోయినాయి. సో అంత ట్రాకింగ్ మొదలైంది ఇప్పుడు మన స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా. సో ఏది చేసినా కూడా మీరు స్టూడెంట్ వీసా మీరు కాలేజ్లో ఉన్నప్పుడు చేసినప్పుడు ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా వాళ్ళు మీరు ఎవరితో కమ్యూనికేట్ చేసినా కూడా అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. స్టూడెంట్ వీసా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వీసా ఇస్తారు. ఇప్పుడు ఇన్ని జరుపుతున్నప్పుడు పేరెంట్స్ ఇటువంటి వీడియోస్ చూస్తూ ఉంటారు, చాలా అలర్ట్ అవుతున్నారు, వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అవుతుంది. బట్ కొన్ని సందర్భాలలో పానిక్ అయిపోతూ ఉంటారు, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లోని పేరెంట్స్. ఇంతకుముందు పిల్లలు యుఎస్లో ఉన్నారంటే చాలా ప్రౌడ్గా చెప్పుకునేవారు, ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిపోతుందా అనే ఒక టెన్షన్
ఆ భయం గుప్పిట్లో బతుకుతున్నారని అనుకోవచ్చు. సో ఏం చెప్తారు ఎస్పెషల్లీ పేరెంట్స్కి? మంచిగా పోయి చదువుకొని ఆ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ ఇంటెన్షన్ నుండి క్యారియర్ మీద వాళ్ళు ఫోకస్ చేసిన వాళ్ళకు ఇబ్బంది లేదు. కాకపోతే తప్పుడు ద్వారా పోయి ఇల్లీగల్ గా పని చేసుకొని తప్పుడు ద్వారా జాబులు సంపాదించుకొని అటువంటి వాళ్ళకి ఇబ్బంది. కానీ నార్మల్ గా మన వాళ్ళు పోయి కష్టపడి జాబ్ చేసుకుంటే వాళ్ళకు ఎవరికి కూడా ఇబ్బంది లేదండి అక్కడ. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. ఈ స్టూడెంట్స్ వీసాకి సంబంధించి రకరకాల డౌట్స్ ఉన్నాయి, పానిక్ అవుతున్నారు పేరెంట్స్, స్టూడెంట్స్కి ఏం అర్థం కావట్లేదు. బట్ వాళ్ళందరికీ కూడా మీరు కెరీర్ గైడ్ ద్వారా మంచిగా గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ కెరీర్ గైడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.